ఏంటంటే హిజ్కియా యొక్క బలహీనతను ఎత్తి మాట్లాడే విషయం ఒకటి. హిజ్కియా దేవుణ్ణి కూడా తృణీకరించే విషయం ఒకటి. తర్వాత మరి హిజ్కియా దేవుడి పక్షంగా కూడా ఆ ప్లేస్ కూడా తీసుకుని హిజ్కియాని శోధించిన 3 సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మొదట తన యొక్క హిజ్కియాకు వచ్చినటువంటి శోధన ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. హిజ్కియా యొక్క బలమును గురించి, తన వ్యక్తిగతంగా తన బలాన్ని గురించి ఇక్కడ మరి అష్షూరు రాజు మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి హిజ్కియా యొక్క చరిత్రను గురించి మనం పైనుంచి చదువుకుంటూ వస్తే అతడు దేవుని యొక్క సన్నిధానంలో ఇశ్రాయేల్ రాజులందరిలో కూడా దావీదు హృదయానికి సరిపోయిన రీతిగా, దావీదు హృదయానుసారి అయితే దావీదు ఎలాగైతే నడిచాడో ఆ రీతిగా హిజ్కియా నడిచినట్లుగా ఇక్కడ వాక్యంలో మరి హిజ్కియాని గురించిన చరిత్ర, హిజ్కియాని గురించిన సాక్ష్యం పైన వింటున్నాం. హల్లెలూయా. అయితే తనకు వచ్చిన ఈ శోధనలో తనకున్న బలహీనతను ఎత్తి అష్షూరు రాజు మాట్లాడుతున్నాడు. చాలా మరి నీచంగా తనకున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే వీరు చేసిన భయంకరమైన కార్యాలను బట్టి దేవుడు వీరి బలాన్ని తగ్గిస్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వారి పితరులు నడిచిన ఆ నడతలు కొన్ని ఉన్నాయి. ఆ యొక్క అవిధేయ కార్యాలను బట్టి బలం విషయంలో వాళ్ళు తగ్గించబడ్డారు. కాబట్టి ఆ యొక్క విషయాలు మనం గమనిస్తే వారి పితరులు చేసిన భయంకరమైన ఆయా విగ్రహ సంబంధమైన విధానాలు కావచ్చు, కొన్ని పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా హిజ్కియా యొక్క బలం, హిజ్కియా రాజ్యం యొక్క బలం తగ్గించబడడానికి కారణాలు కావచ్చు. అయితే ఇక్కడ రాయబడినటువంటి యొక్క అంశము మరి ఈ బలహీనతలు ఇతడు మాట్లాడుతూ ఉన్నాడు. సైతాను అష్షూరు రాజులో జ్వరపడి వాటి బలహీనత ఎత్తుతూ ఉంటాడు. దాని బలహీనత ఎత్తుతూ ఉంటాడు. చూడండి, ఎప్పుడు ఒక వ్యక్తి లోపం ఎత్తేది సైతాను యొక్క పని. మరి నువ్వు బలహీనుడివే అని చెప్తాడు సైతాన్. ఎప్పుడు కూడా నువ్వు బలవంతుడిని మాట చెప్పడం, నీలో లోపం ఉంది, నువ్వు పాపివి అని మరి ఎప్పుడూ కూడా వాడి యొక్క ఆలోచన ఏంటంటే నువ్వు డీగ్రేడెడ్గా ఉండాలి. అది వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి నువ్వు చేస్తున్న ప్రతి విధానాన్ని బట్టి ప్రేరేపించేది వాడే. లోక సంబంధంగా ఉండడం కొరకు అది వచ్చిన తర్వాత దేవుడి నుంచి దూరం చేసేది కూడా వాడే, దైవ సన్నిధికి రాకుండా. సైతాను యొక్క కుయుక్తులు తెలియక చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, డిగ్రేడ్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ప్రభు బల్లారాధన గురించి నేను కొంతమందికి పరిచర్యగా చెప్తూ ఉంటాను. పరిచర్యకి చేయడం గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటారు బ్రదర్స్లో. ముఖ్యంగా వీళ్ళు ఏమనుకుంటారనంటే మేము దీనికి పాత్రులం కాదు అనేటువంటి ఆ యొక్క భావన. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సైతాను కల్పించిందే. ఎందుకంటే మరి లోక కుయుక్తులు సైతాన్ నేర్పిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధమైనది పట్టుకుంటే నువ్వు పాపంలో జీవించలేవు. ఈ సైతాన్ జ్ఞానమా, లోక జ్ఞానమా? ఇది దేవుని జ్ఞానమా? సైతాన్ జ్ఞానం. ఇప్పుడు పరిశుద్ధమైనది పట్టుకుంటే మరి మనము దేవుని లోక సంబంధంగా జీవించకూడదు అనేటువంటిది ఎవరి జ్ఞానం అది? అప్పుడు ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధమైనది పట్టుకోవడం మానేయాలా? పాప సంబంధమైన స్వభావం ఉండకూడదని తీర్మానం చేసుకుని, అయ్యో నేను పరిశుద్ధమైన దాన్ని పట్టుకోవడానికి అనర్హుడిగా అయిపోతున్నాను అనే ఉద్దేశంతో పాప సంబంధమైన స్వభావాన్ని విడిచిపెట్టాలి. అది దైవ జ్ఞానం. హల్లెలూయా. అంతేనే కదా, వీడేం చేస్తాడు? లోక సంబంధమైన ఆ యొక్క విషయాల్ని పట్టుకోవడం కొరకు దేవుని సంబంధమైన వాటిని వదిలేస్తున్నారు. కొంతమంది ఇలా చేస్తున్నారు. అంటే ఇది ఒక బల్లారాధన అనేటువంటి విషయమే కాదు, చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అపవాది ఆలోచన ఏదో, దేవుని సంబంధమైన ఆలోచన ఏదో మనం గుర్తుపట్టాలి ఖచ్చితంగా. అపవాది సంబంధమైనటువంటి ఆలోచన ఏదో, దైవ సంబంధమైన ఆలోచన ఏదో ఖచ్చితంగా గుర్తుపట్టాలి.
ఎందుకనంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన ఏ స్థితిలో అయినా ఆయన చాలిన దేవుడు. హల్లెలూయా. ఆయనతో ఉండేవారి యొక్క సమస్యల్ని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు దాన్ని మరి ప్రత్యేకించి నువ్వు పెద్ద మళ్ళీ ఏదో సులువు తీసి పక్కనెట్టినట్టుగా, లేకపోతే నీ యొక్క రక్షణ వ్యవస్థను తీసి పక్కనెట్టినట్టుగా సినిమాలో యాక్షన్స్ ఇక్కడ మనం చేయక్కర్లేదు, అలాంటి త్యాగాలు ఏం చేయక్కర్లేదు కదా. సినిమా యాక్షన్స్ కొంతమంది చేస్తుంటారు కదా. అది రకరకాల శోధనలు కలిగిస్తున్నాడు. చూసారా, బలహీనతలు ఎత్తి మనిషిని డిగ్రేడ్ చేస్తున్నాడు. దేవుణ్ణి కూడా తృణీకరించి మాట్లాడేలాగా కొంతమందిని నీ కొరకు పెడుతున్నాడు. మరి దేవుని యందు విశ్వాసం లేకుండా కొన్ని పరిస్థితులు కూడా వాడు చూపిస్తున్నాడు. ఇవన్నీ అపవాది కలిగిస్తున్నాడంటే శోధన కలగడానికి గల కారణం ఏంటి? నువ్వు ప్రార్థన చేయకపోవడం. శోధకుడు లోపలడానికి గల కారణం ఏంటి? నీ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థనకు సమయం తక్కువగా ఉండడం. ఇతర విషయాల కొరకు చాలా ఎక్కువ సమయం ఉంది, ప్రార్థన కొరకు మాత్రం చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి ఇది మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఈ మాటలు మీకు వినడానికి ఇష్టం కాకపోవచ్చు, లేదా ఎప్పుడు వినే మాటలే కదా అనిపించవచ్చు. కానీ దేవుడు ఎందుకు ఈ మాటలు తెలియపరచమన్నాడు, అందుకొరకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే శోధనలు అయితే రకరకాలుగా అపవాది కలిగిస్తున్నాడు. అయితే నువ్వు ప్రార్థన ద్వారానే దాన్ని జయించగలుగుతావు. ఇంకో ముందే లేదు, కొత్తగా ఏది కొత్త విషయం ఏం కాదు ఇది. మరి కాబట్టి కొత్తగా ఏది చెప్పడం ఏముండదు. హిజ్కియా మరి తనకు కలిగిన ఆ సమస్యలన్నీ పెట్టి ప్రార్థన చేశాడు. దేవుని గుణనాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో సైతాను యొక్క ప్రభావాన్ని గుర్తించాడు. మరి నిజంగా ఆశ్చర్యకరమైన రీతిగా తనకున్న సమస్య నుండి పొందాడు. నీ జీవితంలో కూడా నీకు వచ్చే ఆ యొక్క సమస్యల కొరకు ఒక ఆశ్చర్యమైన ఆలోచనతో ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళాలి. ప్రార్థన